హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 47వ భాగం. మిస్టర్ సాత్విక్, యూ డిడ్ ఎ మిస్టేక్, ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నాడు ఆఫీసర్. ఏమంటున్నారు సార్ అని సాత్విక్ అయోమయంగా అడిగితే, ఎస్, ఈ మధ్య చాలా వరకు నీ ప్రోగ్రెస్ పడిపోయింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే నువ్వు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని అడిగాడు. సాత్విక్ కొంచెం గట్టిగానే, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్? ఇక్కడున్న అందరికంటే నేను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాను. ఇది నేను చెప్పినా కాదు, మీరే ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగాడు. ఎస్, నేనే చెప్పాను. అప్పుడు నీ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. బట్ ఇప్పుడు అలా లేదు. ఇంకోసారి నన్ను ఇలా క్వశ్చన్ చేస్తే రిజల్ట్ పనిష్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది మర్చిపోకు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఏంటిది, ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఇంకొంచెం ప్రాక్టీస్ పెంచాడు సాత్విక్. శిఖరా, ఇంతమంది ముందు నన్ను కొట్టావు కదా, నిన్నొదిలిపెట్టను అని కోపంగా తన వైపుకెళ్లాడు సిద్ధార్థ్. వాష్రూంలో ఫేస్ కాస్త వాష్ చేసుకుని చున్నీతో తుడుచుకుంటూ బయటకొస్తున్న శిఖరని ఫోర్సుగా పక్కకి లాగేశాడు. ఏయ్, ఏం చేస్తున్నావు, వదులు అంటుంటే తన నోటిని చేత్తో మూసేసి కోపంగా, జరిగిందేంటో తెలుసుకోకుండా కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అంతమంది ముందు నన్ను కొట్టి నా ఈగోని టచ్ చేశావు. నీకు ఆల్రెడీ చెప్పాను అనవసరంగా నా జోలికి రాకు అని. బట్ యూ హ్యావ్ క్రాస్ యువర్ లిమిట్స్. బై మిస్టేక్ జరిగిన దానికే ఇంత ఇదైపోయావు. ఇప్పుడు నిన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తావు అని కసిగా అడిగాడు సిద్ధార్థ్. సిద్ధు చేతి నుండి విదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది శిఖర. నా నుండి వదిలించుకోవడం అంత తేలిక కాదు అంటూ తన నోటి మీద ఉంచిన చేతిని తీసేసి ఆమె ఫేస్ని అతని బలమైన చేతుల్లో బంధించాడు. పళ్ళు బిగబట్టి, ఈరోజు నీ పొగరేంటో చూడకపోతే నా పేరు సిద్ధార్థ్ వర్మే కాదు అంటూనే బలవంతంగా తనని ముద్దు పెట్టుకోవడానికి తనని దగ్గరికి లాక్కుంటుంటే సిద్ధుని పూర్తిగా నెట్టేయడానికి ట్రై చేస్తుంది శిఖర. కాని అతడి ఉక్కు పిడికిలి నుండి తప్పించుకోవడం ఆమె వల్ల కావట్లేదు. చెప్పాను కదా, నా నుండి తప్పించుకోలేవని అంటూనే తన పెదవులందుకున్నాడు. అపురూపంగా జరగాల్సిన తొలి ముద్దు పరిచయం కాస్త ఇద్దరికి తొందరపాటుతో ఘాటుగా జరిగిపోతుంటే ముందు కోపంతో టచ్ చేసి వదిలేయాలనుకున్నవాడు కాస్త తెలియని మధురిమ పెదవులకి తాకుతుండడంతో అధరామృతాన్ని వదల్లేక చాలాసేపు దాన్ని రుచి చూస్తూ అలానే ఉండిపోయాడు సిద్ధార్థ్. అతన్ని నెట్టేయడానికి ఎంత ట్రై చేస్తున్నా వదలకుండా గట్టిగా పట్టుకోవడంతో తన చేతులతో సిద్ధు వెన్ను మీద కొడుతూ తన గోర్లతో గట్టిగా రక్కేస్తూ విడిపించుకోవడానికి చూసే కొద్దీ సిద్ధులో పంతం పెరుగుతుంటే పెదవుల్లో గాఢతని పెంచుకుపోతూ బలంగా తన పంటిగాట్లను దించేస్తున్నాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ముసురుకోగా కన్నీళ్లు ధారలుగా చెంపల మీద కారుతున్నాయి శిఖరకి. ఉప్పగా తగిలిన రుచికి నెమ్మదిగా కళ్ళు తెరిస్తూ తన నుండి దూరం జరిగితే అప్పటికే మత్తుగా కళ్ళు వాలిపోతున్నాయి శిఖరకి. ఆమె పెదవులు కంటిన బ్లడ్ని లిక్ చేసి తనని విస్సురుగా తోసేయడంతో ఒక్కసారి రౌండ్గా తిరిగి బ్యాలెన్స్ చేసుకుని నిలబడింది శిఖర. మోచేత్తో తన పెదవులు కంటిన రక్తాన్ని తుడుచుకుని, ఇంకెప్పుడు ఇలా నాతో అనవసరంగా పెట్టుకుని నా ఈగోని టచ్ చేయకు అని కోపంగా వెళ్ళిపోతుంటే, ఆగరా అన్న శిఖర గొంతుకు వెళ్తున్నవాడల్లా వెనక్కి తిరిగాడు సిద్ధార్థ్. అలసిన ముఖం, చెదిరిన జుట్టు, కందిపోయిన పెదవులు, కోపానికి ఎర్రగా మారిపోయిన కళ్ళని చూస్తుంటే తెలియని గిల్టినెస్ వస్తుంది సిద్ధార్థ్కి. తను చేసింది తప్పని తనకి తెలుసు. కాని కోపంలో విచక్షణ కోల్పోయాడు. తన దగ్గరకొచ్చి కంటి నిండా నీళ్లతో, ఆడపిల్లని బలవంతాన ముద్దు పెట్టుకుంటే పెద్ద మగాడివైపోతాననుకున్నావా అని అడిగింది. తన గిల్టినెస్ కనపడనివ్వకుండా, నేనలా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదే, కాని పదే పదే నన్ను రెచ్చగొట్టి నువ్వే ఇంతవరకు తెచ్చుకుంటున్నావు. ఛీ, నోరు ముయ్యరా. పశువులా మీద పడి బలవంతంగా ముద్దు పెట్టుకుంటే నువ్వు చేసింది ఒప్పైపోదు.
నువ్వు పెద్ద హీరోవైపో అని వెక్కిళ్లు పెడుతూ చెప్తుంటే ఆమె కన్నీళ్లు అస్సలు తనకి నచ్చట్లేదు. ఓదార్చాలనిపిస్తున్న తను చేసింది తప్పని తెలియటంతో అడుగు ముందుకు పడట్లేదు సిద్ధూకి. కాని ఒకటి గుర్తుపెట్టుకో, ఆడదాని మనసు పువ్వు కంటే సున్నితంగా ఉంటుంది. దాన్ని గెలుచుకోవాలే కాని ఇలా బలవంతం చేస్తే అది విరిగిపోతుంది. మొన్న నువ్విచ్చిన లెక్చర్కి నీ మీద కొద్దో గొప్ప ఉన్న పాజిటివ్ ఒపీనియన్ కూడా ఈరోజు నువ్వు చేసిన వెధవ పనికి పూర్తిగా నువ్వంటేనే అసహ్యం పుడుతుంది అని చెప్పి వెళ్ళిపోతూ 2 అడుగులు వేసి పూర్తిగా వెనక్కి తిరగకుండానే తల మాత్రం సైడ్కి తిప్పి, నేనందరిలాంటి అమ్మాయిని కాదు, నువ్వేదో ముద్దు పెట్టుకున్నావని నీకు జడిసిపోయి నిన్ను చూడగానే వణికిపోతానని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వంటావే టిట్ ఫర్ టాట్ అని, దాన్ని బాగా గుర్తుపెట్టుకో అని కళ్ళు తుడుచుకొని కింద పడ్డ తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది శిఖర. శిఖర అటు వెళ్ళగానే తన మాటల కంటే ఎక్కువగా తన చూపులే బాధించాయి సిద్ధుని. సిద్ధు, వాట్ డిడ్ యూ డూ అనుకుంటూ విసుగు కోపం కలగలిపి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సిద్ధు కోసం వచ్చిన వెంకీ, కుమార్, సుజీలకి క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి దూరంగా ఆగిపోయారు. చిన్నప్పటి నుండి వాళ్ళకి తెలిసిన సిద్ధుకి కోపంతో విచక్షణ మర్చిపోయిన ఈ సిద్ధికి చాలా తేడా కనిపిస్తుండడంతో ఏం మాట్లాడాలో తెలియక అలానే నిలబడిపోయి చూస్తుంటే వాళ్లని ఫేస్ చేయలేక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. మాటిమాటికి సిద్ధు తనని ముద్దు పెట్టుకోవడమే గుర్తొస్తుంటే కళ్లల్లో ఆగకుండా కన్నీళ్లొస్తున్నాయి శిఖరకి. ఇక కాలేజ్లో ఉండలేక ఆర్ఫన్కి వెళ్లబోతుంటే సాత్విక్ నుండి కాలొస్తుంది. మొబైల్లో సాత్విక్ నేమ్ చూడగానే గుండెల్లో బాధ తన్నుకొచ్చేసింది శిఖరకి. ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అనుకున్నా ఆగకుండా సాత్విక్ కాల్ చేస్తుండటంతో కళ్ళు తుడుచుకొని బాధగా గొంతలో కనిపించనివ్వకుండా హలో సాత్విక్ అనగానే, శిఖ ఏమైంది, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఒక్కో మాట కూడబలుక్కుంటూ, ఏం లేదురా, ఫోన్ సైలెంట్లో ఉంది. డౌట్గా, నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఏం లేదు, కొంచెం జలుబు చేసిందంతే. సీరియస్ టోన్తో, అంతేనా, ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ఇంకేముంటుందిరా, అంతే, అంతకుమించి ఏం లేదు. సరే కాని నువ్వెలా ఉన్నావు? ట్రైనింగ్ ఎలా ఉంటుంది? బానే ఉంది. ఏంట్రా అంత డల్గా చెప్తున్నావు? అంతా ఓకేనా? అంతా మామూలే, కానీ నీ వాయిస్లో ఏదో బాధ కనిపిస్తుంది. నిజం చెప్పు, నా దగ్గర ఏం దాస్తున్నావు? దాయడానికి ఏం లేదు శిఖ. మరింకేంటి, ఇంకో 2 నెలల్లో ట్రైనింగ్ అయిపోతుంది. ఇప్పుడు డల్గా ఎందుకున్నావు? భారంగా నిట్టూర్చి, ఏం లేదు శిఖ, ఈ మధ్య ట్రైనింగ్లో నేనెంత బాగా పర్ఫామ్ చేసినా సరిగ్గా చెయ్యలేదంటున్నారు. అదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంకో 2 నెలల్లో పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ కూడా ఉంది. చచా, అలా ఏం జరగదులేరా, నువ్వే కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి, ఇంకేం థింక్ చేయకు. సరే, అది సరే కాని నువ్వేంటి మూడాఫ్లో ఉన్నావు? ఇప్పుడు ఈ ఇడియట్ గురించి ఏమీ చెప్పకూడదు, అసలే టెన్షన్లో ఉన్నాడు, ఇక వెంటనే ఇక్కడికి వచ్చేస్తానంటాడు అనుకుంటుంటే, నిన్నేనే అడిగేది, ఏమైంది? చెప్పానుగా ఏం లేదని, ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా? సరే అయితే, నా క్లాస్ టైం అవుతుంది, వెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది శిఖర. తను ఫోన్ పెట్టి వెనక్కి తిరగడం, సిద్ధు తన వైపు రావడం ఒకేసారి జరిగాయి. కోపంగా తన వైపు చూసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది శిఖర. వెళ్లిన తన వైపే చూస్తూ తను కూడా కాలేజ్ నుండి రూమ్కి వెళ్లబోతుంటే, సిద్ధు 1 సెకండ్ అంటూ వచ్చింది సుజీ. ఏంటి? నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. సిద్ధు, నువ్వు చేసింది కరెక్ట్ అని నీకైనా అనిపిస్తుందా అని అడిగాడు కుమార్ కూడా. అనిపించట్లేదు. అయితే ఏం చేయమంటావు నన్ను? అది కావాలని నన్ను రెచ్చగొట్టి ఇలా చేసేలా చేసింది అని సిద్ధు కోపంగా అంటే, కోపడకురా, ఒకసారి తన వైపు నుండి కూడా ఆలోచించు అన్నాడు వెంకీ. నా మీద ఇలా ఎవరైనా పడితే నువ్విలా చూస్తూ ఊరుకుంటావా సిద్ధు అని అడిగింది సుజీ. అలా ఎలా ఊరుకుంటాను, చంపేస్తాను వాళ్ళని అన్నాడు. మరి తను నిన్ను కొట్టడంలో తప్పే ఉంది చెప్పు అని సుజీ అంటే వాళ్ళ వైపు కూడా చూడకుండా చిరాగ్గా వెళ్ళిపోయాడు సిద్ధు. అక్కా, నీ పెదవి దగ్గర ఈ ఘాటేంటి అని అడిగింది సుజీ. దాన్ని చేత్తో కవర్ చేసుకుంటూ, ఏం లేదు, భోంచేస్తుంటే పొరపాటున నేనే కొరుక్కున్నాను అని తన రూంలోకి వెళ్ళిపోయింది. చేత్తో కొద్దిగా పెదవిని వంచి అద్దంలో చూసుకుంటుంటే చాలా లోతుగా దిగిన సిద్ధు పంటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పదే పదే తనని ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి బాధ కంటే ఎక్కువగా కసి పెరుగుతుంది శిఖరకి. మరోవైపు బెడ్ మీద బోర్లా పడుకొనున్న సిద్ధుకు కూడా అదే సంఘటన కళ్ల ముందు కనిపిస్తుంది. అలా ఎలా చేశావురా?
అయినా కొట్టిందని కోపం తెచ్చుకున్నావు కానీ తన పరిస్థితిలో ఇంకెవరున్నా అలానే కొడతారు. కొంచెం ఆలోచిస్తే సరిపోయేది. చా, అలా చేయకుండా ఉండాల్సింది. తననింకా రెచ్చగొట్టాడు అనుకుంటూ కంటి మీద కొనుకు రాక పదే పదే కన్నీళ్లు పెట్టుకున్న శిఖర కళ్ల ముందు కనిపిస్తుంటే విసుగ్గా లేచి కూర్చున్నాడు సిద్ధు. మనసు బాలేనప్పుడు తనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి సంధ్య. అందుకే వెంటనే తనకి కాల్ చేశాడు. సిద్ధుకన్నా, ఎలా ఉన్నావు అని నవ్వుతూ పలకరించింది సంధ్య. ఫైన్ మా, నువ్వెలా ఉన్నావు? ఏమైందిరా అలా ఉన్నావేంటి? నథింగ్ మా. రేయ్, నా బిడ్డ గురించి నాకు తెలీదా? అసలేం జరిగిందో చెప్పు. ఏం లేదుమా, కానీ ఓ తప్పు చేశాను. ఏంటి, నువ్వు తప్పు చేశావా? అవునుమా. తెలియక చేశానని చెప్పను, తెలిసే చేశాను. బట్ ఆవేశంలో ఏదో అలా అయిపోయిందిమా. ఏంటి, మళ్ళీ ఎవరినైనా కొట్టావా అని అడిగింది సంధ్య. అవుననాలో కాదనాలో అర్థం కాక అలాంటిదే. కన్నా, తప్పు చేయడం కంటే దాన్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళకి సారీ చెప్పి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసుకో. అప్పుడు నీ మనసు తేలిక పడుతుంది. కానీ నాతో ఫ్రెండ్షిప్ అంటే తప్పకుండా చేస్తారు, ఎందుకంటే నువ్వు నా బంగారానివి. పైగా నీ తప్పు ఒప్పుకుంటున్నావు. నిజంగానమ్మా? అవును నాన్నా, కావాలంటే చెప్పి చూడు. నవ్వుతూ షూర్ మా అని ఫోన్కి కిస్ చేసి లవ్ యూ మా, లవ్ యూ సో మచ్, ఇప్పుడే వెళ్ళి సారీ చెప్తానంటూ ఫోన్ పెట్టేశాడు సిద్ధు. మరుసటి రోజు క్యాంపస్లోకి రాగానే తన ఫ్రెండ్స్తో కనిపించింది శిఖర. శిఖ, ఆ సిద్ధు కూడా కావాలని పడలేదు, నువ్వు కొంచెం ఆలోచించాల్సిందే అంటుంది ఉషా. ఆ టాపిక్ వదిలేయండి అని చిరాగ్గా అంటే, అది కాదే అని దీపిక ఏదో చెప్పబోయినా, వదిలేయమన్నానా అని కోపంగా చూసి వెళ్ళిపోతుంటే తనకెదురు నిలబడ్డాడు సిద్ధు. కాల్ చేశాలా చూస్తూ పక్కకి తప్పుకుని వెళ్లబోయింది. నీతో కొంచెం మాట్లాడాలి అంటున్నా ఆగకుండా వెళ్ళిపోతుంటే, శిఖర ఆగు, ఒక్క నిమిషం నేను చెప్పేది విను అంటున్నా పెద్ద పెద్ద అడుగులేస్తూ వెళ్ళిపోతుంటే, ప్లీజ్ శిఖర, ఒకసారి నేను చెప్పేది విను అంటూ తన చేయి పట్టుకున్నాడు. చెయ్యి తీ అని గట్టిగా అరిచింది. అది కాదు శిఖర. ఏం చెప్తావు? బలవంతంగా ముద్దు పెట్టుకున్నావు, ఇప్పుడు అదేవిధంగా రేప్ చేస్తావా అని గట్టిగా అడగగానే పట్టుకున్న తన చేతిని వదిలేశాడు. నాకలాంటి తప్పుడు ఆలోచనలు లేవు శిఖర, కానీ నేను అని అపాలజీగా ఏదో చెప్పబోతుంటే, లేనప్పుడు నాకు దూరంగా ఉండు, నీ మొహం చూస్తుంటేనే నా ఒంటి మీద తేళ్లు జెరులు పాకినట్టుగా ఉంది అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. వెళ్తున్న ఆమె వైపే చూస్తున్నాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. వీళ్ళ చిన్న చిన్న గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. శిఖర అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు, కానీ తన ఈగోని రెచ్చగొట్టి వదిలేసింది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో సారీ చెప్తాడో ఇంకేం చేస్తాడో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు త్వరగా వచ్చేస్తాయి, అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.